బీన్స్ కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నామండి. మీకు ఇష్టమైనవి అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. గోబీ యాడ్ చేసుకోవచ్చు, మీల్ మేకర్ యాడ్ చేసుకోవచ్చు, పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసి లిడ్ పెట్టేసి 3-5 నిమిషాల పాటు చక్కగా మగ్గించుకుంటామండి. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకు ముక్క మంచిగా ఉడికిపోయిందనమాట. సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. అంటే ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను అనమాట. మొత్తం అంతా ఒకసారి స్టిర్ చేసుకున్న తర్వాత బాయిలింగ్ రాంగానే మనం రవ్వ యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని మనం 5-8 నిమిషాల పాటు ఉడికించుకుంటామండి. చూసారా మన వెజిటబుల్ దలియా చక్కగా రెడీ అయిపోయింది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఇంకా నేను ప్రోటీన్ సోర్స్గా ఇక్కడ ఆమ్లెట్స్ వేసేసాను అనమాట. ఇంకా వెజిటబుల్ దలియా, ఆమ్లెట్ అండ్ కర్డ్ తోటి నేను ఇక్కడ సర్వ్ చేశాను. మనం లంచ్ కానీ డిన్నర్ కానీ చేసేటప్పుడు ప్రపోర్షనేట్ గా అన్ని ఉన్నాయా అనేది ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి.